భారతదేశ సంస్కృతిని, ఆచారాలను, సాంప్రదాయాలను, మతాలను ఒకరికి ఒకరు గౌరవిస్తూనే దేశ అభివృద్ధిని రాబోయే తరాలకు అందించడానికి కృషి చేయాలని ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలోని హోటల్ రాయల్ పార్క్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో భిన్నత్వంలో ఏకత్వంపై ప్రజా సంఘాలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర కోశాధికారి ఇక్బాల్ అలీ సారథ్యంలో జరిగిన సమావేశానికి మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జవహర్ అలీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్తో పాటు జాతీయ నాయకులు షేక్ నిజాముద్దీన్, సులైమాన్ ఖాన్, డాక్టర్ మహమ్మద్ ఆలం, సయ్యద్ షఫీవుల్లా, షాహిదుల్లా షరీఫ్, షేక్ అబ్దుల్లా, అబ్దుల్ రఫీల్ పాల్గొని నేటి తరం యువత భారతదేశ సంస్కృతిని, ఆచారాలను, సాంప్రదాయాలను, మతాలను గౌరవించే దిశగా మిల్లీ కౌన్సిల్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కాకినాడ నగరంలో చక్కటి సదస్సును ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు ముస్లిం ఐక్యతను, ఔన్నత్యం చాటి చెప్పే విధంగా మేధావులతో సదస్సులను ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సదస్సు వివరాలను మౌలానా అబ్దుల్ ఖాదిర్, ఎండి జవహర్ అలీ, న్యాయవాది ఎజాజుద్దీన్, జాతీయ నాయకులు షేక్ నిజాముద్దీన్ వెల్లడించారు. ఈ సదస్సులో మిల్లీ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మౌలానా ఇహ్తిషాముద్దీన్, షేక్ చిస్టి, న్యాయవాది సయ్యద్ సలార్, అబ్దుల్ బషీరుద్దీన్, హసన్ షరీఫ్, బీసీ సంఘాల నాయకులు పప్పు దుర్గా రమేష్, ఎస్సీ సంఘ నాయకులు ఐతాబతుల రామేశ్వరరావు, కార్మిక నాయకులు టి రాజా, సిహెచ్ అజయ్ కుమార్, క్రైస్తవ సంఘ నాయకులు కాశీ బాలయ్య, రచయిత రామకృష్ణ, ముస్తాక్ అహ్మద్, మొహమ్మద్ రఫీక్, షనావాజ్, అక్మల్ హుస్సేన్, అబ్దుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు. నీ మీద శాంతి కురియుగాక. వాలేకుం సలాం అంటే నీ మీద కూడా శాంతి కురియుగాక. శాంతిని కోరుకునే ముస్లిం సమాజంలో మత సామరస్యం ఉండాలని, అందరినీ కలుపుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఇదివరకు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, అన్ని మతాలతో మత సామరస్యంతో మెలగాలన్నది ఇస్లాం బోధిస్తుంది. ఆ బోధనకు అనుగుణంగానే ముస్లింలందరూ కూడా ఈ రోజున సమాజంలో ఎంతో ఓర్పుతో, శాంతిగా, మత సామరస్యంతో జీవిస్తున్నారు. అలాగే జీవించాలని చెప్పి అందరికీ తెలియజేయాలని ఈరోజు అన్ని మతాల వారిని పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమైతే ముస్లిం సమాజం అయితే ఎవరిని కూడా మత సామరస్యానికి విఘాతం కలిగించే పని ఎప్పుడూ ఎక్కడా చెయ్యరు కూడాను. అలా చేసే ఆలోచన కూడా మాకు లేదు. కానీ ఇస్లాం మతాన్ని, ముస్లింల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలని, కావాలని ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇస్తూ ఈ మధ్యకాలంలో చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని అనవసరంగా బాధ పెట్టే పరిస్థితులు వస్తున్నా అలాంటి వాటికి ఏ విధంగానూ ఎప్పటికి కూడా మీరు అనవసరంగా ఆందోళన చెందవద్దని, మత సామరస్యంగా ఉండాలని యువతకు కూడా బోధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం మత సామరస్యాన్ని కోరుతున్నాం. సమాజంలో మత సామరస్యం ఉండాలి, శాంతియుత జీవితం ఉండాలి. Regarding our country, that our country's beauty is unity in diversity. To maintain and to be the role model for our offspring and children, we should organize thousands of programs on the topic of communal harmony and unity in diversity. For that purpose, All India Milli Council has been organized a beautiful meeting in the presence of our state legal advisor Janab Jawhar Ali Saab, who is also president of Muslim Advocate Association Andhra Pradesh, and in the guidance of our All India Milli Council treasurer and Muslim Advocate Association treasurer, very pious personality Janab Iqbal Ali Saab. And now with us our National Assistant General Secretary from Mumbai, Dr. Nizamuddin Saab is also with us, and in the same manner our Janab Shafiullah Sharif Saab from Bangalore, who is also a panelist. He have been come here to attend the reception and also in this meeting. మేమందరము మా హాఫ్ స్ప్రింగ్ యూత్ కొరకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు మత సామరస్యానికి, కమ్యూనల్ హార్మనీకి పూర్తి యావత్ ప్రపంచంలో ఇండియా ఒక బెస్ట్ మోడల్. యాక్చువల్లీ దానికి ఎప్పుడు అలాగే పెట్టాలని ఒక మెసేజ్ ఇవ్వడానికి భిన్నత్వంలో ఏకత్వం అనే దాని మీద ఈరోజు మీటింగ్ ఉంది. तो हम वो पैगाम जो है शांति का, यूनिटी का, ये पूरे हिंदुस्तान में ले जाना चाहते हैं, ले जा रहे हैं, और उसी सिलसिले में आज यहाँ हम आए हैं। और शुक्रिया बहुत बहुत जो यहाँ के ऑर्गेनाइज़र हैं, उन्होंने ये मौका दिया। और वही हम बात करने जा रहे हैं कि हिंदुस्तान का फ्यूचर
सिर्फ और सिर्फ यूनिटी में है। हिंदुस्तान का फ्यूचर सिर्फ और सिर्फ जो है हिंदुस्तान के दस्तूर की मजबूत होने में है। हिंदुस्तान का फ्यूचर यहाँ की जो पूरी आवाम है उनके यूनिटी में है, उनके वेलफेयर में है। ये मैसेज हमें देना है, क्योंकि आजकल के माहौल में हमें आगे आकर बिलखुसूस पढ़ा लिखा मिडिल क्लास जो हिंदुस्तान का, जो किसी वजह से कुछ खामोश हुआ है, तो उनको अब खड़े होना पड़ेगा, सामने आना पड़ेगा और बोलना होगा, ताकि जो असली मसाइल हैं हमारे अवाम के, जो भूख है, अनएम्प्लॉयमेंट है, और जो मतलब हमारे इकोनॉमिक प्रॉब्लम्स हैं, हमारी आज़ादी पर जो है वो जब लगी जा रही है, उसके लिए हम सबको मिलकर कंधे को कंधा लगाकर ये जो सिलसिला है इसको आगे बढ़ाना होगा। इसलिए हम यहाँ आए हैं और आप सब लोगों का, काकीनाडा के जितने भी आवाम है बड़ी मोहब्बत कर रही हैं, बहुत इज्जत अफजाई की हमारी, हम उनका शुक्रिया अदा करते हैं और उम्मीद करते हैं कि यहाँ से जो एक चिंगारी निकलेगी काकीनाडा से, पूरे आंध्रा में फैलेगी और हमें यकीन है कि काकीनाडा के जो लोग हैं वो इस चिंगारी को आगे लेकर बढ़ेंगे और इस तहरीक को और मजबूत करेंगे। ఇస్లామిక్ స్కాలర్స్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఈరోజు కాకినాడ ఇచ్చేశారు. వారితో మనం సమావేశం అయ్యి ఒక ముఖ్యమైన విషయం మీద చర్చిస్తున్నాం ఇక్కడ. అదేంటంటే భిన్నత్వంలో ఏకత్వం. దేశానికి కావాల్సిన వెన్నెముక అదే. ఇంతవరకు మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రం మీద ఆధారపడి మన రాజ్యాంగబద్ధంగా మనం లౌకిక రాజ్యాంగ మత సామరస్యంతో ముందుకెళ్తున్నాం. ఈ విషయం మీద మనమే కాదు, మన రాబోయే తరానికి కూడా మనం ఈ సందేశాన్ని వాళ్ళని కల్పించడం ద్వారా వాళ్ళని కూడా ఈ విషయంలో సమాయత్తం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ వారు రాష్ట్ర శాఖ ఈరోజు కాకినాడలో మొట్టమొదటిసారిగా ఈ విషయం మీద ఇక్కడ ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యులంతా వచ్చారు, మిల్లీ కౌన్సిల్ ముఖ్యులంతా వచ్చారు. వారు ఈరోజు తెలియజేసేది ఏంటంటే, మీరంతా దేశం కోసం పాటుపడండి. దేశానికి కావాల్సిన వెన్నుముక అదే ఏదైతే ఉందో, భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని మనం మనసారా ఆహ్వానిస్తూ మన జీవితంలో ఆహ్వానిస్తే తద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ యొక్క మంచి సందేశాన్ని మిల్లీ కౌన్సిల్ వారు మీ అందరికీ సమక్షంలో